అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. నమస్తే, నేను విజయ్. మెగాస్టార్ చిరంజీవి అభిమానులకు, ఫ్యాన్స్కి ఒక గుడ్ న్యూస్. ఇవాళ ఆయన నటిస్తున్నటువంటి విశ్వంబర మూవీ నుంచి ఒక పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. అయితే ఈ పాట రామ రామ అంటూ రిలీజ్ అయినటువంటి ఈ పాట బంపర్ హిట్గా యూట్యూబ్లో దూసుకుపోతుంది. చాలా కోట్ల సంఖ్యలో వ్యూస్ వస్తున్నాయి. అయితే అసలు ఈ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత ఈ సినిమా మీద ఏ స్థాయిలో హైప్ పెరిగిపోతుంది, అసలు ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది, సినిమా ఎలా ఉండబోతుంది, అందరిలో కూడా అదే ఆసక్తి. వీటి గురించి డిస్కస్ చేద్దాం. మనతో పాటున్నారు పొలిటికల్ అనలిస్ట్ చందు శ్రీనివాస్ గారు. సార్ నమస్తే. నమస్కారం అండి. సో అందరు కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఇవాళ హనుమాన్ జయంతి సందర్భంగా ఒక పండుగ అనుకోవచ్చా, సో రాముడిని కీర్తిస్తున్నటువంటి ఒక సాంగ్ని అయితే రిలీజ్ చేశారు. అందులో మెగాస్టార్ స్టెప్పులు వేస్తూ పాడుతున్నటువంటి పాట, అది ఆలపించింది కూడా ది గ్రేట్ సింగర్ శంకర్ మహాదేవన్ గారు. ఎలా ఉంది సాంగ్? డెఫినెట్గా అద్భుతంగా ఉంది. మీరు చెప్పినట్టుగా ఆయన కులదైవం. ఏదైనా కానీ మార్క్ శంకర్ కూడా ప్రాణాపాయ స్థితి నుంచి బయటపడటానికి కూడా ఆంజనేయ స్వామి అని చెప్పారు. కులదైవం ఈరోజు హనుమాన్ జయంతి. ఈ రోజున ఎందుకంటే హనుమాన్ జయంతి అంటే హనుమంతుడికి ఎవరు ప్రీతిపాత్రుడు? శ్రీరాముడి కోసం ఏదైనా చేయగల వ్యక్తి. అటువంటిది వాళ్ళ ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు, చిరంజీవి గారితో పాటుగా పవన్ కళ్యాణ్ గారు కావచ్చు, వారి పిల్లలు కావచ్చు, మనవరాలు ఎవరైనా కానీ ఆంజనేయ స్వామి వచ్చేటట్టుగా పేరు పెట్టుకుంటారు. కాబట్టి ఈ రోజున ఆ పాట రిలీజ్ చేయటం, ఆయన వాయిస్తో కూడా చిరంజీవి గారు జై శ్రీరామ్ అని చెప్పే నినాదం కూడా వినపడింది. రామరామ అంటాం. అద్భుతమైన రోజుగా ఇది మనం చూడాలి. యువి క్రియేషన్ ద్వారా భారీ బడ్జెట్ సినిమా విశ్వంభర. వశిష్ఠ మంచి దర్శకుడు ఈ సినిమా తీస్తున్నాడు. అదేవిధంగా కిరవాణి సంగీతం కావచ్చు, మీరు అన్నట్టు శంకర్ మహాదేవన్ యొక్క ఇది, రామజోగయ్య శాస్త్రి రచయిత ఈ పాటకి. అన్నీ కూడా కలిసిపోయినాయి. అన్నీ అంటే బాగా కనెక్ట్ అయినట్టుగా మనకి ఈ సినిమా కనపడుతుంది అనమాట. కాబట్టి ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనేది ఉత్సుకత అందరిలో ఉన్నది. సో డివోషనల్ సాంగ్స్ అంటాం కానీ మనకి కొన్ని పాటలు అలాగే ఎప్పటికీ ఆల్ టైమ్ గుర్తుండిపోతాయి. సో అలా రాముడికి సంబంధించినటువంటి ఇవాళ రిలీజ్ అయిన ఈ పాట, అందులోనూ శంకర్ మహాదేవన్ పాడారు, చిరంజీవి గారు యాక్ట్ చేశారు. కాబట్టి ఇది కూడా ఒక ఎప్పటికీ ఒక డివోషనల్ ఫోల్డర్స్లో అలా ఉండిపోతుంది. రిలీజ్ అయిన పాట మనం ఇప్పుడు కూడా హనుమాన్, మనం మంజునాథ చిరంజీవి గారి అద్భుతంగా శంకర్ మహాదేవన్ ఆలపించాడు. ఇది కూడా డెఫినెట్గా అట్లనే నిలిచిపోతుంది అనేది అందులో నో డౌట్ ఎట్ ఆల్. అదే సమయంలో మనం జగదేక వీరుడు అతిరేక సుందరి అయితే May 9 రిలీజ్ అయింది. May 9 అంటే నెక్స్ట్ మంత్ అనమాట. May 9 సెంటిమెంట్ జగదేక వీరుడు అతిరేక సుందరి ఆ రోజు రిలీజ్ చేద్దాం అనుకున్నారు, వశిష్ఠ మూవీని. కానీ May 9 ఆల్రెడీ హరిహర వీరమల్లు రిలీజ్ అవుతుంది. అన్న స్థానంలోకి తమ్ముడు వస్తున్నాడు. అదే సమయంలో అప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు July 24 అనేది ఫైనల్ అయిందనిగా తెలుస్తుంది. ఇంకా వాయిదా పడకుండా ఉంటే, ఎందుకంటే ఇప్పటికే కన్ఫ్యూజన్ వాతావరణం ఉన్నది. ఎందుకంటే ఈ సినిమా గేమ్ చేంజర్ తర్వాత వాళ్ళ అబ్బాయి రామ్ చరణ్ డేట్ ప్రకటించాడు. January 27 పెద్ది రాబోతుందన్నారు. తర్వాత బాబాయ్ రామ్ చరణ్ గారు బాబాయ్ కూడా May 9 రిలీజ్ అవుతుంది. అందులో వాళ్ళ ఇంట పెద్ద ఆయన, ఈ మొత్తానికి మెగా ఫ్యామిలీకి రథసారథి చిరంజీవి గారిది. ఈ సినిమా మీద అన్ని హోప్స్ ఉన్నాయి. కాబట్టి July 24కి సిద్ధమైనట్టుగా మనకి తెలుస్తుంది అనమాట. సో ఒక రకంగా గేమ్ చేంజర్. అలాగే చిరంజీవి గారి అంతకుముందు వచ్చినటువంటి ముందు సినిమా పెద్ద అనుకున్న స్థాయిలో సక్సెస్ సాధించలేదు. కాబట్టి ఖచ్చితంగా అందరూ కూడా, ఫ్యాన్స్ అందరూ కూడా ఎలా అయినా సరే హరిహర వీరమల్లు హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. ఆ తర్వాత రిలీజ్ అయ్యే ఈ సినిమా వశిష్ఠ డైరెక్ట్ చేసినటువంటి విశ్వంబర సినిమా హిట్ అవ్వాలని కోరుకుంటున్నారు. అంతేనా? డెఫినెట్గా. ఎందుకంటే వీళ్ళకి సెంటిమెంట్ July 24 కూడా ఆ రోజు హింద్రా సినిమా హిట్ అయ్యి సెంటిమెంట్. కాబట్టి అదే రోజు డేట్ ఫిక్స్ చేశారు యువే క్రియేషన్స్. అందులో వశిష్ఠ మంచి సినిమాలు తీసే ఇది ఆయన కొంత దర్శకుడిగా ప్రతిభ ఆయన వెలకట్లేనిది. అదే సమయంలో సంగీతం మనం చూస్తే మేము కిరవాణి 2 సినిమాలకు, ఆ సినిమాకి ఈ సినిమాకి ఇస్తున్నాడు. దాంట్లో ఎక్కడ కూడా ఉన్న టెక్నాలజీని అందిపుచ్చుకొని అన్నీ కూడా రీ రికార్డింగ్ పనులు, అన్ని పనులు కూడా పూర్తి అయినట్టుగా మనకు తెలుస్తుంది. కాబట్టి ఈ పాటతో ఒక మూమెంట్ అయితే విశ్వంబరకి ఈ యొక్క హనుమాన్ జయంతి రోజు. ఎందుకంటే ప్రతి గుడుల్లో, 10 టెంపుల్స్లో హనుమాన్ జయంతి చేసుకున్న వాళ్ళు హనుమాన్ శోభాయాత్రకి 17,000 మంది పోలీసులు హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేశారు. అన్ని జిల్లాల్లో కూడా, అన్ని జిల్లాలో హనుమాన్ జయంతి జరుగుతుంది. కాబట్టి ఈ పాట మారుమోగే అవకాశం స్పష్టంగా అన్ని దేవాలయాల్లో కనపడుతుంది. సో చిరంజీవి గారు ఇటీవల ఆయన లుక్స్ చూస్తున్నా, ఆయన స్టైలిష్ ఇవన్నీ కూడా చూస్తుంటే రోజు రోజుకి ఆయన ఇంకా కూడా యువకుడిలాగా మారిపోతున్నాడు. సో ఇప్పుడు మనం విశ్వంబర సినిమాకి సంబంధించి కూడా కొన్ని
వీడియోస్ బయటకు వచ్చాయి. ఇప్పుడు రీసెంట్గా ఇప్పుడు ఇవాళ సాంగ్ కూడా రిలీజ్ అయింది. నెక్స్ట్ మూవీకి కూడా ఏదైతే సంక్రాంతికి వస్తున్నాం డైరెక్టర్ అనిల్ రావుపూడితో ఆల్రెడీ దానికి సంబంధించినటువంటి ఆ టీజర్ అది గ్లిమ్స్ అన్ని కూడా బయటకు టీమ్ కూడా చూపించారు. చాలా అక్కడ ఎంటర్టైనింగ్ గా చిరంజీవి గారు ఆ పాత్రలోకి వెళ్ళిపోతారు అనేది మనకి ఇప్పుడే అర్థమైపోతుంది. సో చిరంజీవి గారికి మీదట పూర్తి స్థాయిలో ప్రేక్షకుల్ని, అభిమానుల్ని, ఫ్యాన్స్ ని ఎంటర్టైన్ చేయడానికి అన్ని రకాలుగా సిద్ధమైపోయారు అనుకోవచ్చు. డెఫినెట్గా. ఎందుకంటే ఇప్పుడు దీంట్లో ఈ సినిమాలో కూడా త్రిష, ఆషికా రంగనాథ్ ఇద్దరు కూడా హీరోయిన్లు. ఏమాత్రం వాళ్ళు కూడా ఈ నేటి హీరోయిన్లు కూడా చిరంజీవి గారితో డ్యాన్స్ చేయాలంటే భయపడే పరిస్థితి. ఇప్పటికీ ఆయన స్టెప్పులు ఎవరు వేయలేరు. కాబట్టి 7-10 వయసులో 70 సంవత్సరాల దగ్గర పడిన చిరంజీవి గారు ఈరోజు కూడా ఏమాత్రం తగ్గల. మీరు అన్నట్టు అనిల్ రావుపూడి ఆ సినిమాలో 157 అనుకుంటా, దాంట్లో చూస్తే చిత్ర తరాగణం అంతా కూడా ఎంతో యాంగ్జైటీగా, ఎంతో ఇదిగా మనం కనపడుతున్నాం. అంటే వాల్తేరు వీరయ్యలో చిరంజీవి గారు అనేక షేడ్స్ ఆ రోజున బాబీ చూపించాడు. ఇప్పుడు అనిల్ రావుపూడి మరి 6 సినిమాలు వరుసగా అన్ని హిట్లే. ఇప్పుడు వెంకటేష్ ద్వారా సంక్రాంతి బంపర్ హిట్ కొట్టాడు. మరి ఆయన దర్శకత్వంలో వస్తుందంటే నెక్స్ట్ లెవెల్ ఈ సినిమా ఉంటుంది. కాబట్టి అది జనవరి 10 రిలీజ్ అవుతుంది. కాబట్టి జనవరికి జూలైకి మధ్య, ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్ అంటే 5 నెలల గ్యాప్లో ఈ సినిమా హిట్ కొట్టే అవకాశం స్పష్టంగా కనపడుతుంది అన్నమాట. సో మెగాస్టార్ కొణిదెల కుటుంబానికి ఇలవేల్పు హనుమాన్. సో ఈ సినిమాకి సంబంధించిన సెట్ కూడా మనం చూసాం. సో విశ్వంబరలో భారీ ఒక హనుమాని విగ్రహాన్ని కూడా మనం చూసాం. ఆ విగ్రహానికి ముందే ముగ్గురు అన్నదమ్ములు కూడా కలవడం, అప్పుడు చెక్కులు కూడా ఇవ్వడం, పార్టీకి ఆయన రిలీజ్ చేయడం. సో ముగ్గురు కూడా ఒక ఫ్రేమ్ లో ఉండడం చూస్తే ఇది ఆధ్యాత్మికత కూడుకున్నటువంటి సినిమాగా మనం చెప్పవచ్చా? అంటే జగదేక వీరుడు అతిలోక సుందరిలో ఉన్నటువంటి ఆ ఇతివృత్తాన్ని ఏమైనా తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తుంది అనుకోవచ్చా? చూడాలి మనం. అంటే ఇప్పుడు సోషియో ఫాంటసీ సినిమాలు రోజు రోజుకి వస్తున్నాయి, అలరిస్తున్నాయి. మనం చూసుకుంటే కొన్ని ఈ మధ్య వచ్చిన సినిమాల్లో రొటీన్కి భిన్నంగా వస్తున్నాయి. కాబట్టి ఆ విలువలను బట్టి, ఆ దర్శక యొక్క ప్రతిభను బట్టి, హీరో ఉన్న నటన బట్టి ఈ సినిమాలు ఎలివేట్ అవుతున్నాయి అన్నమాట. కాబట్టి డెఫినెట్గా చిరంజీవి గారు ఆ పాత్రకి అవన్నీ తీసుకొస్తాడు. మీరన్నట్టు ముగ్గురు అన్నదమ్ములు కూడా ఆ విగ్రహం ముందు ఉన్నారు. ఆ రోజు 5 కోట్ల రూపాయలు మనం ఇచ్చింది కూడా చూసాం. తన తమ్ముడిని తను సాధించాలనుకున్నాడు, 100% సక్సెస్ అయ్యాడు. ఆ విజయాన్ని అన్న పాదాల కింద పెట్టింది మనం చూసాం. కాబట్టి ఈ సినిమా కూడా డెఫినెట్గా హిందువుల మనోభావాలతో పాటు ఆధ్యాత్మికవేత్తలకు కూడా అలరించే అవకాశం ఉన్నది. అంటే ఆల్రెడీ మల్టిపుల్ టాలెంట్ చిరంజీవి గారికి. మనం అది యాక్షన్ కావచ్చు, ఫైట్స్ కావచ్చు, డ్యాన్సులు కావచ్చు, ఇప్పటికీ ఆయన బీట్ చేసేవాళ్ళు ఎవరు లేరు 4.5 దశాబ్దాలు ఆయన కెరీర్లో. కాబట్టి ఎంతోమందికి నేటి యువ నటులకి ఆయనకు మార్గదర్శి. కాబట్టి ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందని ప్రపంచవ్యాప్తంగా ఎదురు చూస్తున్నారు మెగా అభిమానులు. కాబట్టి జూలై 24 అని కన్ఫర్మ్ అవుతుంది. కాబట్టి ఆ రోజు కోసం జూలై 24కు ముందు మే 9 తమ్ముడు సినిమా, జూలై 24 అన్నయ్య సినిమా. కాబట్టి మెగా ఇంట 2024-25 చూసుకుంటే ఆ సంవత్సరం అంతా అవార్డులు పంట. రాజకీయంగా సక్సెస్ అయ్యారు సినిమా రాజకీయాలు. ఇప్పుడు మళ్ళీ సినిమాలు వరుస పెట్టి ముగ్గురండి, బాబాయ్, అబ్బాయి, తర్వాత నాన్నగారి 3 సినిమాలు కనపడుతున్నాయి. అప్ టు జనవరి 10 దాకా, మార్చి 27 దాకా చూసుకుంటే వరుసగా 4 సినిమాలు కనపడుతున్నాయి కదండి. సో 2 నెలలకు ఒక 3 నెలలకు ఒక సినిమా అయితే మెగా ఫ్యాన్స్ కి ఒక పండుగ చేయబోతుంది. డెఫినెట్గా పండుగ చేయబోతుంది. మధ్యలో సాయి ధరమ్ తేజ్ ఒక సినిమా ఉంటుంది అనుకుంటాను. ఈలోపు మీరు అన్నట్టుగా ఇది కనుక మే 9 కనుక హరిహర వీరమల్లు కన్ఫర్మ్ అయిపోయింది. ఈయన జూలై 24 తీసుకుంటే మళ్ళీ జనవరి 10 చిరంజీవి గారు తీసుకుంటే కనుక మార్చి 27 మళ్ళీ రామ్ చరణ్ తీసుకుంటాడు. కాబట్టి వీళ్ళే 4-5 సినిమాలు, 4-5 నెలలు ఆ తర్వాత ఓజీ కూడా వచ్చే అవకాశం స్పష్టంగా కలుగుతుంది. రైట్ సార్, థ్యాంక్ యూ. సో ఇది చందు శ్రీనివాస్ గారు చెప్తున్నాడుగా, ఖచ్చితంగా విశ్వంబర సినిమా కోసం అందరు కూడా ఎదురు చూస్తున్నారు. ఇవాళ రిలీజ్ అయిన, ముఖ్యంగా చిరంజీవి గారికి ఎంతో ఇష్టదైవమైనటువంటి హనుమాన్ జయంతి రోజున పాటను రిలీజ్ చేయడం, పాట కూడా సూపర్ హిట్ అవ్వడంతో ఆ సినిమా మీద ఈ సినిమా మీద ఖచ్చితంగా అంచనాలు పెరిగిపోయాయి. మరోవైపు హరిహర వీరమల్లు ఆ తర్వాత జూలై 24న ఈ సినిమా రిలీజ్ కాబోతుందని చిత్ర యూనిట్ ప్రకటించిందని ఆయన చెప్తున్నారు. సో మీరేమనుకుంటున్నారు? సినిమా పాట ఎలా ఉంది? మీరు కూడా పాటను చూసారా, విన్నారా? అయితే కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.